కందుకూరు రాజకీయ వేదికపై కూటమి మరోసారి తన బలాన్ని చాటింది. ఒకవైపు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు జన్మదిన వేడుకలు, మరోవైపు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా రాయపాటి సుభాషిణి ప్రమాణ స్వీకారం. ఈ రెండు కార్యక్రమాలు వేలాది మంది కార్యకర్తల నడుమ అట్టహాసంగా జరిగాయి. రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు ఒకే వేదికపైకి రావడంతో కందుకూరులో పండుగ వాతావరణం నెలకొంది. కందుకూరు R&B గెస్ట్ హౌస్ నుంచి వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యాలయం వరకు కూటమి నాయకులు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. జెండాలు, నినాదాలు, బాణాసంచా మోతలు, డప్పు వాయిద్యాలతో వీధులు కళకళ్లాడాయి. ఏఎంసీ చైర్మన్గా రాయపాటి సుభాషిని డైరెక్టర్లతో ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం చేయించారు. ఇన్ఛార్జ్ మంత్రి, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యేలు ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి, దామచర్ల జనార్దన్, బిఎన్ విజయకుమార్, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, ఉరావ్ చైర్మన్ షేక్ రియాజ్, ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరు ఎరిక్షన్ బాబు, ప్రకాశం డైరీ మాజీ చైర్మన్ చెల్లా శ్రీనివాసరావు, టీడీపీ నాయకులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. కందుకూరు చరిత్రలో తొలిసారిగా ఓ ఎస్సీ మహిళా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టడం సామాజిక న్యాయానికి నిదర్శనమని నాయకులు పేర్కొన్నారు. రాయపాటి సుభాషినికి శుభాకాంక్షలు తెలుపుతూ రైతుల సంక్షేమమే ఏఎంసీ ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని ఆకాంక్షించారు. నేను రాయపాటి సుభాషిణి నేను వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు చైర్మన్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విధంగా వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరును అభివృద్ధి పదంలో నడుపుతానని నేను స్వీకరించబోయే కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేయుచున్నాను. వ్యవసాయ మార్కెట్ కమిటీ కందుకూరు డైరెక్టర్ గా ఎన్నిక కాబడి శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల విశ్వాసం విధేయత చూపుతానని మరియు ఆంధ్రప్రదేశ్ మార్కెట్ చట్టం పథకాలను ప్రభుత్వం అమలుపరచు పథకాలను రైతులకు అందే విధంగా కర్తవ్యాన్ని శ్రద్ధాశక్తులతో నిర్వహిస్తానని ఈరోజు ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయబోతున్నటువంటి సోదరి సుభాషిణి గారికి కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఆమెకి మంచి భవిష్యత్తు రావాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నాను. ఒక దళిత మహిళగా ఈరోజు ఒక మంచి అవకాశం వచ్చింది. అతి తక్కువ మందిలో వచ్చే అవకాశం ఈరోజు ఆ సోదరికి వచ్చింది. ఆమె దాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఆమె మీద చాలా ఉంది. రిజర్వేషన్ల సౌకర్యం కూడా కల్పించి ఈరోజు మనం వ్యవసాయ మార్కెట్ కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈరోజు వ్యవసాయ మార్కెట్ కమిటీలు అనేటువంటి కేవలం రైతుల పక్షపాత మార్కెట్ కమిటీలుగా ఉండాలే తప్ప ఇదేదో రాజకీయ కేంద్రాలుగా కాదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. మార్కెట్ కమిటీ రాష్ట్రంలోనే అగ్రగామిగా ఉండే విధంగా అన్ని కార్యక్రమాలు చేస్తామని చెప్పి వాటిని ఇంకా ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మీ అందరికీ ఒక్క మాట మాత్రం ఈరోజు చెప్తున్నాను. కందుకూరు నియోజకవర్గం నెల్లూరు జిల్లాలో ఉన్న, ప్రకాశం జిల్లాలో ఉన్న, ఏ జిల్లాలో ఉన్నా సరే ఈ నియోజకవర్గం యొక్క ప్రాధాన్యతని గుర్తించి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. ఏఎంసీ ప్రమాణ స్వీకారంతో పాటు మన నాగేశ్వరరావు గారికి జన్మదిన శుభాకాంక్షలు కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ
ఎస్సీకి మహిళకి అందులో ముఖ్యంగా మా నియోజకవర్గ ఆడపడుచుకి ఇక్కడ ఏఎంసీ చైర్మన్గా ప్రమాణ స్వీకారం చేయడం చాలా సంతోషం. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఎన్నికల ముందు చెప్పినట్టుగా తెలుగుదేశం, జనసేన, బీజేపీల ఉమ్మడి మేనిఫెస్టో ప్రకారం సూపర్ 6 అమల్లో మన ప్రభుత్వం ఎక్కడ రాజీ పడకుండా ముందుకెళ్తా ఉన్నాం. 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పినట్టుగా ఎన్టీఆర్ భరోసా ప్రతి నెల 1వ తేదీ 4,000 రూపాయల పెన్షన్, 6,000, 10,000, 15,000 ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో పెన్షన్ ఇస్తున్నటువంటి ప్రభుత్వం లేదు. అది ఒక తెలుగుదేశం సారథ్యంలోని ఎన్డీఏ ప్రభుత్వం చెప్తాం. అదేవిధంగా ఆడపడుచు చెప్తున్నట్టుగా స్త్రీ శక్తి పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా దిగ్విజయంగా కొనసాగిస్తాం, ముందుకు తీసుకెళ్తున్నాం. అంతేకాకుండా దివ్యాంగులకు కూడా దివ్యాంగ శక్తి ద్వారా ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నాం. ఇవన్నీ కూడా మన ప్రభుత్వం పూర్తి చేస్తుందని తెలియజేసుకుంటూ వచ్చిన పరిశ్రమలు తరిమేశారు. వచ్చే పరిశ్రమలు కూడా ఏదో విధంగా గత వైసీపీ వాళ్ళు ఇబ్బందులు పెట్టే పరిస్థితులు చేస్తూ ఉన్నారు. ప్రజల్లో ఆందోళన కలిగించే ప్రయత్నాలు చేస్తున్నారు. మీ అందరూ అర్థం చేసుకున్న పరిస్థితి ఒకటే. కందుకూరు నియోజకవర్గ సోదరీమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు మీకు తెలుపుతూ ఉన్నాను. నేను ఈ ప్రాంతాల అభివృద్ధి అంటే ఈ రోజు చూస్తున్నాం, మన ఇంటూరి నాగేశ్వరరావు గారు అయితే ఎంతో ఈ 2 సంవత్సరాల కాలంలో వారు తలపెట్టిన కార్యక్రమాల్ని కూడా అద్భుతమైనవి. టౌన్లో అయితే ఇంకా డెవలప్ చేయాలనేది వారికి ఇంకా ఆలోచన ఉంది. ప్రత్యేకంగా చూసుకుంటే ఏఎంసీ అనేది చెప్తున్నారు ఉన్నప్పుడు ఇది దాదాపు 30 ఎకరాల ప్రాంతం. ఇది గౌరవ మన ఇన్ఛార్జ్ మంత్రి గారు ఆనమ రామనారాయణ రెడ్డి గారు కోరుకునేది ఏమిటంటే దీనిని డెవలప్ చేసేదానికి ఒకసారి ఎన్నో అవకాశాలు ఉన్నాయి కాబట్టి వారు అడిగినట్టుగా కోల్డ్ స్టోరేజ్ అనేది కూడా అడుగుతున్నారు. అందుకు మన స్థానిక పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో అందరం కూడా కలిసి నేషనల్ హార్టికల్చర్ మిషన్లో కూడా సార్ రాష్ట్రం నుంచి మనం రికమెండ్ చేసి అక్కడ పంపిస్తే అక్కడ నిధులు కూడా ఎక్కువ తీసుకునే దానికి కూడా వీలవుతున్నాయని చెప్తున్నాను. 40 సంవత్సరాలు 4 దశాబ్దాల క్రితం ఈ మున్సిపాలిటీ ఏర్పడితే కనీసం మౌలిక వసతులు లేవని చెప్పి ఆ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని మనం విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు ఆయన చెప్పిన విధంగా 50 కోట్ల రూపాయలు ఈ మున్సిపాలిటీకి ఇవ్వాలని చెప్తే గౌరవ మంత్రి నారాయణ గారు సహాయ సహకారాలతో ఈరోజు ఈ పట్టణం డెవలప్ అవుతా ఉందంటే గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మాట చెప్పాడంటే తూచా తప్పకుండా మళ్ళా కూడా నారాయణ గారికి ఆ అమౌంట్ ఎంతవరకు వచ్చిందని చెప్పి నేను మళ్ళా 2వ కలిసినప్పుడు కూడా అడిగాడంటే ఈ మున్సిపాలిటీ పట్ల ఈ నియోజకవర్గం పట్ల గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎటువంటి ప్రేమ ఉందో మీరు అందరూ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అలాగే ఈరోజు రామాయపట్నం పోర్టుతో పాటు బీపీసీఎల్ మన నియోజకవర్గానికి వచ్చిందంటే 1,00,000 కోట్ల పెట్టుబడితో మన నియోజకవర్గానికి వస్తూ ఉందంటే రాబోయే రోజుల్లో మన నియోజకవర్గంలో యువతకి ఏ విధమైన ఉపాధి అవకాశాలు రాబోతా ఉన్నాయో మన పెద్దలందరూ కూడా మీకు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ నియోజకవర్గ ప్రజలు ఒక చిన్న వయసులో నన్ను ఆశీర్వదించారు. మీ ఆశీర్వాదానికి తగ్గట్టుగా మీరు ఏవైతే కోరుకున్నారో ఈ నియోజకవర్గ అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికి కూడా తెలియజేసుకుంటూ మొట్టమొదటిగా ఈరోజు స్థానిక శాసనసభ్యులు సోదరులు ఇంటూరు నాగేశ్వరరావుకి మనందరి తరఫున కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆ భగవంతుడి ఆశీస్సులతో ఇంకా మంచి పొజిషన్స్కి రావాలి, ప్రజల్లో మంచి పేరు తెచ్చుకోవాలి, ఇంకా కష్టపడి ప్రజల్లో ఇంకా విశ్వాసం పొందాలని ఆ భగవంతుడి ఆశీస్సులు పుట్టినరోజు సందర్భంగా ఉండాలని మనస్ఫూర్తిగా ఆయనకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు ఏఎంసీ కార్యక్రమం కూడా పెట్టారు. ఏఎంసీ చైర్మన్ మన సుభాషిణి గారు అదేవిధంగా 25 ఏళ్ళు పార్టీని నమ్ముకొని పార్టీ కోసం కష్టపడి ఒక పార్టీ పదవి అనేది ఆశించకుండా ఎప్పుడు కూడా నిరంతరం పార్టీ కోసం కష్టపడ్డ మన శ్రీనివాసరావు గారు వాళ్ళ మిస్సెస్కి ఈరోజు ఆయన చేసిన గుర్తుపెట్టుకొని సుభాషిణి గారికి ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం మనస్ఫూర్తిగా అభినందిస్తూ అదేవిధంగా కమిటీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఈరోజు వాళ్ళకు కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ మంచి పేరు తెచ్చుకోండి, ఏఎంసీని ముందుకు తీసుకెళ్ళండి. ఇప్పటికే 2 సంవత్సరాలు లేట్ అయింది, అన్ని దగ్గర ప్రమాణ స్వీకారాలు అయిపోయినాయి. మన దగ్గర లేటుగా చేసినా కూడా మీరు ఎక్కువ ఫండ్స్ తీసుకొచ్చి ఏఎంసీని ఇంకా అన్ని రకాలుగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి కూడా ఆ ఏఎంసీ చైర్మన్ కమిటీ సభ్యులకు కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ వాళ్ళకి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక దళిత మహిళ ఏఎంసీ చైర్పర్సన్గా ప్రమాణ స్వీకారం చేయటం చాలా సంతోషంగా ఉంది. దీని వెనక చాలా రాజకీయం ఉంది. మా ఇంటూరి నాగేశ్వరరావు గారు పట్టుబట్టి ఈ కందుకూరు ఏఎంసీ రిజర్వేషన్లో ఎస్సీగా కావాలని మా అందరితో మాట్లాడి చేపించుకున్నారు. సో ఆయనకి
ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే నాకు తెలిసి కందుకూరులో ఏఎంసీలో ఫస్ట్ టైం ఎస్సీకి ఇచ్చారు, అందులో మహిళకి ఇచ్చారు. ఈరోజు ఒక 2-3 మాటలు చెప్పదలుచుకున్నా. రాబోయే కాలంలో ఇంతకుముందు కందుకూరు కూడా చాలా తెలిసిన నియోజకవర్గం. రాబోయే కాలంలో ఇక్కడ ఉన్న పరిశ్రమలు, రామాయపట్నం పోర్టు, బీపీసీఎల్, దీనివల్ల మా అందరికన్నా చాలా పవర్ఫుల్ ఎమ్మెల్యే ఈ ఇంటూరి నాగేశ్వరరావు గారు. మేము హైదరాబాద్లో తిరుగుతూ ఉంటే రామాయపట్నం ఎమ్మెల్యే అంటున్నారు. మమ్మల్ని అందరికీ మర్చిపోయారు, ఈ గ్రనైట్ కూడా మర్చిపోయారు, చీమకుర్తి ఎమ్మెల్యే అని. ఈరోజు ఏఎంసీ ఉత్సవం చూస్తే బ్రహ్మాండంగా కనపడింది. మరి నాగేశ్వరరావు గారి గురించి మాట్లాడితే మొదటిసారి అయినా అభివృద్ధిలో అందరికన్నా ముందంజలో ఉన్నాడు. మరి ఇక్కడ పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడ రావటం జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరితో కోఆర్డినేట్ చేస్తూ మరి మంత్రులతో కానీ, మరి అదేవిధంగా ముఖ్యమంత్రి గారితో కానీ, నారా లోకేష్ బాబు గారితో కానీ ఎప్పుడు సమయం అనుకూలంగా అక్కడికి వెళ్ళి ఏ సందర్భంలో ఏ నిధులు వస్తాయో మా అందరికన్నా కూడా ముందే చాకచక్యంగా తెచ్చుకుంటున్నాడు. మున్సిపాలిటీ అభివృద్ధి చూస్తే మేము కనిగిరిలో వెనకబడిపోయి ఉన్నాం. మాకు బాధ, మొన్నటిదాకా నెల్లూరు జిల్లాలో కందుకూరు ఉన్నప్పుడు పెద్ద బాధ అనిపించలే. ప్రకాశం జిల్లాకు వచ్చిన తర్వాత మనం వెనకబడిపోతున్నాం కందుకూరు కన్నా కూడా అని మా వాళ్ళు కూడా చెప్తూ ఉన్నారు. రాబో రోజుల్లో అందరం కలిసికట్టుగా పనిచేసి స్థానిక లోకల్ సంస్థలో ఎలక్షన్స్లో ప్రతి వాళ్ళు ముందంజలో ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నా. దామచర్ల కుటుంబం ప్రత్యక్ష రాజకీయాల్లో తొలి అడుగు పడిన ఊరు సూరారెడ్డిపాలెం, మా కొండేపి నియోజకవర్గ వాసి. అందులో 1983 నుంచి ఏ ఎన్నికలు చూసుకున్నా సుమారుగా 800 ఓట్లు పైచీలకు వచ్చే ఊరు కొండేపి నియోజకవర్గంలో సూరారెడ్డిపాలెం ఊరు. ఆ ఊరిలో ఈరోజు ఆ అమ్మాయి సొంతూరు కావడం కూడా చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి వ్యక్తికి ఈ యొక్క ఏఎంసీ చైర్మన్ ఇవ్వటం నాగేశ్వరరావు గారికి కొండేపి నియోజకవర్గ ప్రజల తరపున కూడా మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. గతంలో కందుకూరు నియోజకవర్గ అభివృద్ధి ఏ విధంగా జరిగింది, ఇప్పుడు నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా అయినా ఈ యొక్క నియోజకవర్గ అభివృద్ధిలో కానీ, రేపు ప్రకాశం జిల్లాలోని అత్యధిక పరిశ్రమలు వచ్చే నియోజకవర్గం కూడా కందుకూరు నియోజకవర్గం, రేపు భవిష్యత్తులో కూడా అనేక మంది ఉపాధి అవకాశాలు కల్పించే నియోజకవర్గం కూడా కందుకూరు అవుతుందని కూడా తెలియజేసుకుంటున్నాను.